ఈ రాశులకు అఖండ ధనయోగం. బుధుడి సంచారంతో ఈ నెల 5వ తేదీ నుంచి గ్రహాల రాకుమారుడు బుధుడు తిరోగమన దిశలో ఉన్నాడు. 29వ తేదీన కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ రాశిలో బుధుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు, మరికొన్ని రాశుల వారైతే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 24 రోజుల తర్వాత బుధుడు సంచారం చేయడం వల్ల కలిసి వచ్చే రాశుల వివరాలను తెలుసుకుందాం. కర్కాటక రాశి బుధుడి సంచారం వీరికి వరం లాంటిదని చెప్పొచ్చు. అడుగుపెట్టే ప్రతి రంగంలో విజయం దక్కుతుంది. చేపట్టే ప్రతి పనిలోనూ అనుకున్న స్థాయిలో ఫలితాలను సాధిస్తారు. మాట మృదువుగా మారడం కూడా పని పూర్తవడానికి కారణమవుతుంది. వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. కొత్త పనులు చేపట్టేందుకు ఇది మంచి సమయం. వృషభ రాశి వ్యాపారస్తులకు ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగిపోవడంతో పాటు మంచి లాభాలను సంపాదిస్తారు. కెరీర్లో వృద్ధి చెందడానికి అనేక అవకాశాలు తలుపు తడతాయి. న్యాయపరమైన కేసుల్లో సులువుగా విజయం దక్కుతుంది. అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు కొత్త మార్గాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు దూరమవడంతో పాటు పెద్దల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవిస్తారు. కన్యా రాశి ఈ సమయంలో ఈ రాశివారి ఆత్మవిశ్వాసం భారీగా పెరుగుతుంది. జీవితంలో ఎంతో ఉత్సాహవంతంగా ఉంటారు. కెరీర్ పరంగా పెద్ద విజయాలను నమోదు చేస్తారు. బంధువుల మధ్య ఉన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు ఇది కలిసి వచ్చే సమయం. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలన్నీ తీరిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన ప్రేమను పొందుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.